వరుసగా 15 ఏళ్లు అధికారంలో ఉండటం కూడా దీదీకి మైనస్ గా మారింది. సహజంగానే ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత వ్యక్తమైంది. ముఖ్యంగా అవినీతి ఆరోపణలు టీఎంసీ విజయావకాశాలను దెబ్బతీశాయి. టీచర్ల నియామక కుంభకోణం, రేషన్ స్కామ్ పార్టీ ప్రతిష్టను దెబ్బతీశాయి. మాజీ మంత్రి పార్థ చటర్జీ వంటి కీలక నేతల ఇళ్లలో భారీగా నగదు లభ్యం కావటం, అవినీతి ఆరోపణలపై జైలుకు వెళ్లటం ప్రజల్లోకి ప్రతికూల సంకేతాలను పంపింది. సందేశ్ ఖాళీలో స్థానిక నేతల వేధింపులపై మహిళలు తిరగబడిన తీరు పార్టీ కోటను బీటలు వాచింది. మరోవైపు ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ లేడీ డాక్టర్ హత్యాచార ఘటన మహిళా భద్రతపై ప్రశ్నలు లేవనెత్తాయి. ఇది మమతకు పెట్టని కోటగా ఉన్న మహిళా ఓటర్లను బాగానే ప్రభావితం చేసింది. గతంలో బీజేపీ కేవలం ఉత్తర బెంగాల్కే పరిమితం కాగా ఈసారి టీఎంసీకి పట్టున్న దక్షిణ బెంగాల్లోనూ పట్టు బిగించింది. కోల్కతా శివారు ప్రాంతాలైన హౌరా, జాదవ్పూర్లోనూ బీజేపీ భారీగా ఆధిక్యం సాధించింది. సువేందు అధికారి ప్రభావం కూడా టీఎంసీ విజయావకాశాలను దెబ్బతీసింది. మమతకు ఒకప్పుడు అత్యంత సన్నిహితుడైన సువేందు అధికారి భవానీపూర్ వంటి ప్రతిష్టాత్మక స్థానాల్లో ఆమెకు గట్టి పోటీనివ్వటం పార్టీ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసింది. మమతకు అండగా నిలిచే మైనారిటీ ఓట్లు ఈసారి పూర్తి స్థాయిలో టీఎంసీకి పడలేదు. ఐఎస్ఎఫ్, ఇతర చిన్న పార్టీలు కొన్ని ప్రాంతాల్లో ఓట్లను చీల్చడం బీజేపీకి మేలు చేసింది. మమతా బెనర్జీ ప్రవేశపెట్టిన కన్యాశ్రీ, లక్ష్మీర్ భండార్ తదితర పథకాలు మహిళలకు ఆర్థిక ఆసరా ఇచ్చిన యువతను మాత్రం సంతృప్తి పరచలేకపోయాయి. యూత్ నాయకత్వ మార్పు కోరుకోవటం దీదీ విజయావకాశాలపై నీళ్లు చల్లింది. కొత్త తరం ఓటర్లు సంక్షేమ పథకాల కన్నా ఉద్యోగ అవకాశాలు, పారిశ్రామికాభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారు. టీఎంసీ హయాంలో రాష్ట్రానికి అసలు పరిశ్రమలు రాకపోవటం యువతలో అసంతృప్తికి దారితీసింది. బీజేపీ సోషల్ మీడియా వింగ్ యూత్ ను ఆకట్టుకోవటంలో సఫలం కాగా టీఎంసీ పాత పద్ధతుల్లోనే ప్రచారం సాగించడం ఆ పార్టీకి ప్రతికూలమైంది. దీంతో ఒకప్పుడు వీధుల్లో పోరాడి యువతకు ఆశాకిరణంగా నిలిచిన మమతా బెనర్జీ నేడు అదే యువత ఆకాంక్షలను అందుకోలేక అధికారాన్ని కోల్పోయారు.